హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పాతాళ శంభు మురుగన్కి వెళ్ళే దారండి. ఇప్పుడు మనకి దిండిగల్ నుండి పళని వెళ్ళే రూట్లో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఇది హైవే రూట్ అనమాట. మనం ఇప్పుడు ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఆ విలేజ్ అండి. ఇప్పుడే మనం ఇటు నుండి వెళ్తున్నాము. ఈ విలేజ్ లోపలికి కొంత దూరం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదండి టెంపుల్ వాళ్ళ బోర్డు పెట్టారు. ఇది తమిళ్లో రాసి ఉంటుంది, పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి దారి ఇటు అని రాసింది. మనం ఈ రోడ్ గుండా ఇలా లోపలికి కొంత దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోడ్ నుండి ఇలా వెళ్ళిపోతున్నామండి. ఈ టెంపుల్ అనేది లోపల పొలాల మధ్యన ఉంటుంది కదా. సో మనం ఇటు నుంచి ఇలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇటంతా తార్ రోడ్డే ఉందండి. రోడ్డు సౌకర్యం అది బాగానే ఉంది. కాకపోతే టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే క్లోజ్ చేశారండి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి అని చెప్పారు. సో మనం బ్యాక్ సైడ్ నుండే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందండి వ్యూ. పొలాల మధ్యన ఉంటుంది టెంపుల్ అంతా, కొండలు పొలాలు. మనము ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ అయ్యి వెనుక నుండి వెళ్తున్నామండి. కారు ఇక్కడ పార్క్ చేసేసుకొని మనం ఇలా వెళ్తున్నాము. ఇక్కడంతా స్టాల్స్ ఉంటాయి, ఈ పూజా సామాగ్రి అది స్వామివారికి తీసుకువెళ్ళడానికి. సో మనము ఇక్కడైతే తీసుకోవటం లేదు, ఎందుకంటే లోపల మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ మాలలు కదా. మనం వచ్చింది కరుంగలి మాలలు తీసుకుందామని వచ్చాము. సో మనము ఇలా లోపలికి వెళ్ళి లోపల మాలలు తీసుకున్నాం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇది అంతా కొబ్బరి చెట్లు, పొలాలు మధ్యన. అసలు సూపర్ ఉందండి అసలు టెంపుల్. ఆల్రెడీ మనం 2 times చూపించాం. మాలల దగ్గరకు వచ్చేసాం ఫైనల్లీ. మాలలు అయితే స్టాక్ చాలా తక్కువ ఉందండి. అసలు మనం అడిగినన్ని ఇవ్వట్లేదు. సో ఈ అన్న మనకి తెలుసు, అంతకుముందు చాలాసార్లు వచ్చి తీసుకున్నాం కాబట్టి. మన టీం మెంబర్స్ 4 members వచ్చాం. ఒక్కొక్కరికి ఒక 50 మాలలు అయితే ఇస్తున్నారు. సో మనకి ఈసారి 200 మాలలు మాత్రమే దొరికాయండి. సో 200 మాలలు తీసుకొని మనము పూజ చేయించాలి. ఈ మాలల దగ్గర చూడండి ఎంత రష్గా ఉందో అసలు. పేమెంట్ చేసి 10 minutes పైనే ఆగారండి. ఇక్కడ చూస్తూ ఉండండి, అది అందరి చేతిలో చూడండి మాలల కోసం ఎంత క్రౌడ్ ఉందో అసలు. చాలా ఇక్కడ ఇంకా అలా మాలలు తీసుకొని మనము ఇలా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము. ఇలా మనము క్యూ లైన్లోకి వెళ్తూ ఉంటామండి. మన టీం మెంబరు వీడియో తీయడం మర్చిపోతున్నాడు. మన సబ్స్క్రైబర్స్కి మనం చూపించాలి కదా, పాతాళ శంభు మురుగన్ చూడలేని వాళ్ళందరికీ మనం చూపించాలి కదండి. సో అందుకోసం వీడియో తీయమని చెప్తున్నాను, ముందు నుంచి కూడా వీడియో తీయమని చెప్తున్నాను. సో తను కూడా వీడియో తీసుకుంటూ వెళ్తున్నారు. ఇలా మనం క్యూలోంచి ఇలా వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక వినాయకుడు విగ్రహం ఉంటుందండి. ఆ వినాయకుడు విగ్రహం కూడా చాలా బాగుందండి, అసలు భలే కళగా ఉంది విగ్రహం అయితే. పక్కనే ఒక కుమారస్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనము ఇక్కడ వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక 3 గుంజిళ్ళు తీస్తే, వినాయకుడి దగ్గర ఎప్పుడైనా సరే గుంజిళ్ళు తీస్తే చాలా మంచిదండి. ఈ వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. ఇలా దండం పెట్టుకొని ఒక 3 గుంజిళ్ళు అయినా తీసేసి స్వామివారి దగ్గరికి ఇటు పక్కనే మెట్ల దారి ఉందండి, ఆ ఎంట్రన్స్ గుండా మనం లోపలికి వెళ్ళిపోదాము. సో జై వినాయక అంటూ స్టార్ట్ అయ్యి ఇట్లా మనం లోపలికి మెట్ల దారి గుండా వెళ్తున్నామండి. ఈ పూజా సామాగ్రి అది ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి. ఇవి మాలలు చేసి ఇస్తారు మనకి. స్వామివారికి ఇలా మనం మాలలు తీసుకొని వెళ్ళి ఇస్తే అక్కడ వేస్తారండి. ఈ పూజా సామాగ్రితో మనం ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మర్చిపోయాను, పాతాళ శివాలయం ఒకటి ఉందండి, మర్చిపోయాం మనం వీడియో తీయడం, అందుకే బ్యాక్ వచ్చి మళ్ళీ తీసి చూస్తున్నా. లోపలికి అయితే వెళ్ళనివ్వరు, వాటర్లో ఉంటారు శివయ్య. సో శివయ్య నంది ఇదే అండి. ఈ ఓం నమ శివాయ ఇంక ఇలా చూపించేసాం కదా. మళ్ళీ మనము టెంపుల్ లోపలికి వెళ్ళిపోవాలి. క్యూలో వెనక్కి వచ్చేసి మళ్ళీ వచ్చేసామండి. ఇది ఫైనల్లీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అండి. లోపల స్వామివారి విగ్రహం చూడండి, అసలు చిరునవ్వుతో ఉంటుందండి ఫేస్. అసలు ఏదో కోరుకుందాం మనం వస్తాము, అన్నీ మర్చిపోతాము ఫేస్ చూడగానే, అంత తన్మయత్వంతో ఉంటామండి. అసలు భలే ఉంది. మన వాళ్ళు మాలలు ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఇచ్చి మాలలు పూజ చేయించుకోవాలండి లోపల. అంటే లోపల స్వామివారి మెడలో వేసి హారతి ఇచ్చి మనకి మాలలు ఇస్తారనమాట. ఇవన్నీ ఆల్రెడీ 41 days లోపల పెట్టి కౌంటర్లో పెడతారు. లోపల పెట్టినవే 41 days,
కానీ మన కళ్ళ ముందుగా మళ్ళీ స్వామివారికి వేస్తే మనకు అదొక హ్యాపీనెస్ కదా. సో మనము ఇందాక విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాము, ఆ విజిటింగ్ కార్డ్ స్వామివారి దగ్గర తీసుకుందామని అడుగుతున్నామండి. స్వామివారి దగ్గర ఉన్న మాలలు తీసుకున్నాం, ఇంకా విజిటింగ్ కార్డ్ అనేది తీసుకుందామని వచ్చాను. మళ్ళీ స్వామివారి దగ్గర విజిటింగ్ కార్డు తెచ్చిస్తున్నారు. సో ఫైనల్లీ ఎస్ఆర్సి కలెక్షన్స్ విజిటింగ్ కార్డ్స్ పూజ కూడా అయిపోయింది. ఎస్ఆర్సి కలెక్షన్స్ నిజంగా ఇది చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు పూజ చేయించాము. విజిటింగ్ కార్డ్స్ పూజ స్వామివారికి ఇంకొకసారి హారతి ఇచ్చేది చూద్దామని, ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదండి. ఇలా చూసేసి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ మనకి పంచలోహం ప్రోడక్ట్స్, సాంబ్రాణి, ఇలా కొంచెం రేర్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. కంకణాలు అన్నీ ఉన్నాయి. ఇలా మనము ఇవే గుండా మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా ఇలా ఇప్పటికే చీకటి పడిపోయిందండి. ఇంక ఇలా స్టార్ట్ అవుతున్నాం మనము. ఇలా బ్యాక్ సైడ్ అంతా ఇలా షెడ్లు వేసి ఇప్పుడిప్పుడే జరుగుతుందండి టెంపుల్ అయితే. ఇంక ఇలా మనం బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం స్టార్ట్ అయిపోయామండి. ఆల్రెడీ చీకటి పడుతుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.